రాష్ట్రంలోనే అత్యధిక ఎక్కువ నియోజకవర్గాలు ఉన్న జిల్లా తూర్పుగోదావరి జిల్లా. ఇక్కడ ఏకంగా 19 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక 2014 ఎన్నికల విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ స్వతహాగా 13 సీట్లు గెలుచుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 స్థానాలు దక్కాయి. పిఠాపురం నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా వర్మ గెలుపొందారు. అయితే తర్వాత పరిణామం క్రమంలో 5గురు వైసీపీ ఎమ్మెల్యేల్లో 3 ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరారు. అటు పిఠాపురం ఎమ్మెల్యే వర్మ కూడా తెలుగుదేశం పార్టీ అసోసియేట్ సభ్యుడిగా కొనసాగారు. ఇక వైసీపీకి సంబంధించి కేవలం 2 ఎమ్మెల్యేలే మిగిలారు. ఈ జిల్లాలో ఎక్కువ స్థానాలు ఏ పార్టీకి వస్తే ఆ పార్టీయే అధికారం చేపడుతుందనేది ప్రతీతి. మరి ఈసారి ఎన్నికల్లో టీడీపీ హవాకు వైసీపీ బ్రేక్ వేస్తుందా వెయ్యదా? జనసేన ప్రభావం అసలు ఉంటుందా ఉండదా? ఇదే ప్రస్తుతం ఇక్కడ కీలక అంశం. తూర్పుగోదావరి జిల్లాలో ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. పారిశ్రామిక, పర్యాటక రంగాల్లోనూ ముందున్న పుష్కలమైన నీటి వనరుల కారణంగా వ్యవసాయమే వీరి ప్రధాన వ్యాపకం. అందులోనూ వరి ప్రధాన పంట. కాటన్ బ్యారేజీ నిర్మాణం తర్వాత ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి లభించే గోదావరి నీటితో ఈస్టర్న్, సెంట్రల్ డెల్టాల్లోని 5.5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఏలేరు ప్రాజెక్టుతో పాటు వివిధ లిఫ్ట్ స్కీమ్ల సాయంతో మరో 4 లక్షల ఎకరాల్లో వరి పండిస్తున్నారు. చెరకు, ప్రత్తి, కొబ్బరి వంటి పంటలు కూడా విస్తారంగా ఉన్నాయి. అటు ఆక్వా రంగం కూడా జిల్లాలో జోరు మీదుంది. అధికారికంగానే 1,20,000 ఎకరాల్లో ఆక్వా చెరువులున్నాయి. అనధికారికంగా మరో 1,00,000 ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. పరిశ్రమల విషయానికొస్తే ఇంధన రంగం వేగంగా విస్తరిస్తోంది. కేజీ బేసిన్ కి కేంద్ర స్థానంగా ఉండటంతో పాటు ఓఎన్జీసీ, రిలయన్స్, కేర్న్స్, గెయిల్, జీఎస్పీసీ సహా అన్ని ప్రధాన ఆయిల్ సంస్థల కార్యకలాపాలు జిల్లాలో సాగుతున్నాయి. కాకినాడ కేంద్రంగా పెట్రోకెమికల్స్ విస్తరణకు పుష్కలంగా అవకాశాలున్నాయి. కాకినాడ, రాజమండ్రి, పెద్దాపురం ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలు. మండపేట, అనపర్తి నియోజకవర్గాల పరిధిలో రైసు మిల్లులు అత్యధికంగా ఉన్నాయి. అలాగే జిల్లాలో విస్తారమైన అటవీ ప్రాంతముంది. తూర్పుగోదావరి జిల్లాలో 7 రెవెన్యూ డివిజన్లు, 2 మున్సిపల్ కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీలు, 1,681 గ్రామాలు ఉన్నాయి. భౌగోళికంగా డెల్టా, కోనసీమ, ఏజెన్సీ, మెట్ట ప్రాంతాలుగా విడిపోయి ఉంటుంది. పోలవరం విలీన మండలాలు కలవటంతో ఏజెన్సీ ప్రాంతం 11 మండలాలకు చేరింది. సబ్ప్లాన్ ఏరియా 3 మండలాలు కలుపుకొని మొత్తం 64 మండలాలున్నాయి. బంగాళాఖాతం తీర ప్రాంతాన్ని ఆనుకొని 13 మండలాలున్నాయి. జిల్లా జనాభా 59 లక్షలుండగా ఓటర్లు 40 లక్షలున్నారు. వీరిలో 20 లక్షల మంది మహిళలు, 20 లక్షల మంది పురుషులు ఉన్నారు. ఇతరులు మరో 384 మంది ఉన్నారు. 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను గడిచిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలు 14 గెలుచుకోగా 5 సీట్లతో వైసీపీ సరిపెట్టుకుంది. సమస్యల పరంగా చూస్తే ఆక్వా సాగు కారణంగా జిల్లాలో పర్యావరణ సమస్యలు మొదలవుతున్నాయి. ఆయిల్ పరిశ్రమల డ్రిల్లింగ్తో కోనసీమలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఉపాధి కల్పించే భారీ పరిశ్రమలు జిల్లాలో లేవు. కోనసీమలో కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఏర్పాటు కలగానే ఉంది. కోనసీమ రైల్వే లైన్ 2 అడుగులు ముందుకు 3 అడుగులు వెనక్కి అన్న చందంగా నడుస్తోంది. గోదావరిలో కాలుష్యం సవాల్ విసురుతోంది. కాకినాడ సెజ్ పరిధిలో 10,000 ఎకరాలు పుష్కర కాలంగా ఖాళీగా ఉన్నాయి. మెట్ట, ఏజెన్సీలో మౌలిక సదుపాయాల కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రంపచోడవరం డివిజన్లో నిర్మించిన ముసురుమెల్లి, భూపతిపాలెం, సూరంపాలెం ప్రాజెక్టులను సద్వినియోగం చేసుకునేందుకు ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోవడంతో రైతుల ఆశలు పండటం లేదు. పోలవరం ముంపు మండలాల్లో మెజారిటీ భాగం ఈ జిల్లాలోని ఎటపాక డివిజన్లోనే ఉన్నాయి. దాదాపు 2 లక్షల మంది నిర్వాసితులు ఇక్కడే ఉన్నారు.